అందరికీ నమస్కారం. వాతావరణం బాగా చల్లగా ఉండి విపరీతంగా జలుబు చేసినప్పుడు ఉపశమనం కోసం మేక తలకాయ కూరని ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ తలకాయ కూరలో ఎలాంటి స్మెల్ రాకుండా అసలు ఈ కూర అలవాటు లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేలా మా మేనత్త గారి దగ్గర నుంచి నేర్చుకున్న ఈ రెసిపీ ఇప్పుడు చూపిస్తాను. ఈ రెసిపీ ట్రై చేయాలనుకునే వాళ్ళు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా టిప్స్ అన్ని ఫాలో అవుతూ ట్రై చేసేయండి. దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఒక లేతగా ఉండే మేక తలకాయని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేయించాను. అయితే ఈ కూర త్వరగా ఉడికి మంచి రుచిగా ఉండాలి అని అంటే కొంచెం లేతగా ఉండే తలకాయని తీసుకోవాలి. అలా లేతగా ఉండే చిన్న తలకాయ అయితే దాదాపు కిలో వరకు బరువు ఉంటుంది. ఇలా మనం మటన్ షాప్లో తలకాయ కావాలని అడిగినప్పుడు ఇలా మిగతాదంతా ముక్కలుగా కట్ చేసి బ్రెయిన్ని జాగ్రత్తగా ఇలా సపరేట్గా ఇస్తారు. అయితే ఈ బ్రెయిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈ ముక్కలతో కలిపి కడగకుండా సపరేట్గా క్లీన్ చేసుకోవాలి. అయితే ఈ తలకాయని జుట్టు లేకుండా పోవడం కోసం కాలుస్తారు కాబట్టి ఇలా కాస్త నల్లగా ఉంటుంది. దీన్ని చాకుతో జాగ్రత్తగా గీకి నీట్గా క్లీన్ చేసి 4-5 సార్లు శుభ్రంగా బాగా కడుక్కోవాలి. ఇక్కడ నేను కడిగి క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. అయితే ఈ కూరకి ఒక రకమైన స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలా రాకుండా మంచి ఫ్లేవర్తో ఉండడం కోసం ఇంకొక స్టెప్ కూడా ఫాలో అవ్వాలి. దీనికోసం స్టవ్ మీద ముక్కలు మునిగే వరకు నీళ్లు పెట్టుకుని నీళ్లను కాగనివ్వాలి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ వేసుకొని నీళ్లు ఇలా బాగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం కట్ చేయించుకున్న ఈ మటన్ ముక్కలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిపి ఈ బ్రెయిన్ని కూడా ఈ నీళ్ళలో వేసుకోవాలి. ఇదంతా ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ 2-3 నిమిషాల పాటు నీళ్లను మరిగిస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే స్మెల్ అంతా పోయి కూర మంచి ఫ్లేవర్తో ఉంటుంది. అయితే ఇలా చేసేటప్పుడు పైనంతా నొరగలాంటిది వచ్చింది కదా, ఇదంతా చక్కగా పక్కకి జరిపేసి అప్పుడు ఈ ముక్కలకి నొరగలాంటిది ఏమీ అంటుకోకుండా జాగ్రత్తగా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మేక తలకాయ కానీ కాళ్ళు కానీ వండుకునేటప్పుడు వీటి మీద చర్మం ఉండి దాన్ని కాల్చడం వల్ల వీటికి ఒక రకమైన స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చక్కగా క్లీన్ చేసుకున్నట్లయితే అసలు ఎలాంటి స్మెల్ లేకుండా కూర చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేడి నీళ్ళలో నుండి బయటికి తీసిన తర్వాత బ్రెయిన్ మీద దారాల్లాగా సన్నగా ఉండే వీన్స్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మీకు క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా శుభ్రంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఈ కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను దాదాపు 1/2 కప్పు వరకు నూనె వేశాను. నూనె కాగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసిన ముక్కలు, 10 వరకు పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి ఒకసారి కలిపి రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి ఇదంతా చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ మాత్రం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయేలా మరొక 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ కూర అంతా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ముక్కల్ని నూనెలో వేయించడం వల్ల నీచు వాసన అంతా పోతుంది. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మరొక 5-6 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో తినే కారానికి తగ్గట్టు 2-3 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం వేసి ముక్కలకు పట్టేలా కారం అంతా కలిపిన తర్వాత కూర ఉడకడానికి అలాగే మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు వేడి వేడి నీళ్లు వేసుకోవాలి. ఎప్పుడైనా నాన్ వెజ్ కూరలు వండేటప్పుడు లేదా వెజ్ కూరలైనా కానీ బాగా వేడిగా ఉండే కూరల్లో చన్నీళ్లు పోసినట్లయితే కూర టెంపరేచర్ డౌన్ అయిపోయి ఉడకడానికి చాలా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. అందుకే ఇలా వేడిగా ఉండే కూరల్లో వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ కూరని సూప్ లాగా ఉండేలా చేస్తున్నాను కాబట్టి నీళ్లు కొంచెం ఎక్కువ వేశాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టి విజిల్ పెట్టుకుని మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోగా పక్కనే స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 వరకు మిరియాలు వేసుకోవాలి. వాతావరణం చల్లగా ఉండి జలుబుగా ఉన్నట్లయితే ఇలా మిరియాలు వేసుకోవాలి. 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 4 యాలకులు, 2-3 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఇవి చక్కగా గ్రైండ్ అవ్వడం కోసం కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారని వీటిని మిక్సీ జార్లో వేసుకుని చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఉండే గసగసాలు నలగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి జాగ్రత్తగా బాగా ఫైన్గా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కూర టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం అలాగే ఎన్హాన్స్ అవ్వడం కోసం కొద్దిగా చింతపండుని నీళ్లలో నానబెట్టుకుని రసం తీసి రెడీ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను కొంచెం ఎక్కువ చింతపండే వేశాను, కానీ అసలు వేసామా లేదా అన్నట్టు ఇందులో సగం వేసుకున్నా సరిపోతుంది. కానీ చింతపండు మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోవాలి.
ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోనిచ్చి కూర ఎలా ఉడికిందో చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను లేతగా ఉండే కూర తీసుకున్నాను కాబట్టి త్వరగానే ఉడికిపోయింది. ఒకవేళ మీరు బరువు ఎక్కువ ఉండే ముదురు తలకాయ తీసుకున్నట్లయితే ఇంకొక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు అంతా వేసుకొని గ్రైండ్ చేసి పెట్టిన మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు కూరంతా ఒకసారి కలిపి మనం బ్రెయిన్ని ఇందులో ముందుగానే వేయలేదు కదా, దాన్ని ఈ స్టేజ్లో వేసుకోవాలి. ముందుగానే వేసినట్లయితే ఇదంతా కూరలో కలిసిపోయి మ్యాష్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదే టైంలో టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి. దాదాపు 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. అయితే ఇక్కడ నేను క్లీన్ చేసేటప్పుడు కొద్దిపాటి మార్పులు అయితే చేశాను, కానీ కూరంతా కూడా మా మేనత్త గారు చెప్పినట్టు ఆంధ్ర స్టైల్లోనే చేశాను. అయితే దీన్ని వేడివేడిగా సూప్ లాగా తాగడం కానీ లేదా రాగి ముద్ద, జొన్న రొట్టెలు, రైస్ దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. స్పైసీగా ఎంతో రుచిగా ఉండి ఆంధ్ర స్టైల్లో చేసిన ఈ తలకాయ కూర మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.